హలో ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము డీటెయిల్స్. దీంట్లో వచ్చేసి ఫస్ట్ కంపెనీ విర్కో బయోటెక్ అనే కంపెనీ ఉంది. విర్కో బయోటెక్ ఈ కంపెనీలో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి బయోకాన్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. థర్డ్ కంపెనీ వచ్చేసి హెట్రో బయోఫార్మా అనే కంపెనీ ఉంది. ఇది హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. బయోఫార్మా ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫోర్త్ కంపెనీ వచ్చేసి సిప్లా లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. సిప్లా లిమిటెడ్ ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ విర్కో బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది. ఈ రిమైనింగ్ బయోకాన్ ఇంకా సిప్లా ఈ 2 కంపెనీస్ వచ్చేసి కర్ణాటక లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. ఈ హెట్రో బయోఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి జడ్చర్ల లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్. ఓకే. ఈ లొకేషన్స్‌లో అయితే ఈ కంపెనీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో అలాగే మీకు హెల్ప్‌ఫుల్ అనిపించిందంటే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి బయోకాన్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 27th జూలై రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది వేకెన్సీస్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా, బీటెక్ కెమికల్. ఈ స్పెషలైజేషన్ బీటెక్‌లో వచ్చేసి కెమికల్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. బీటెక్ ఇంకా డిప్లొమాలో కూడా మీరు కెమికల్‌లో అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. అలాగే ఎంఎస్సీ, బీఎస్సీలో వచ్చేసి కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు పాస్ ఔట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని తీ సారీ. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి రీసెంట్‌గా అంటే 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో, ఇంటర్వ్యూకెళ్ళే ముందు ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి 27th రోజు అని మాట్లాడుకున్నాం కదా మనము. 27 జూలై రోజైతే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి సహ్యాద్రి కాలేజ్, సహ్యాద్రి డిగ్రీ కాలేజ్, టేకల్ రోడ్, కోలార్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇదొచ్చేసి కర్ణాటక లొకేషన్‌లో ఉంటుంది. కోలార్‌కి నియర్ బై ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి బోర్డర్‌లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి నియర్ బై ఉంటుంది ఈ లొకేషన్. సో, ఆ క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అప్డేటెడ్ రెజ్యూమ్‌తో పాటు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ ఏవంటే 10th క్లాస్, ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీ. హైయర్ ఎడ్యుకేషన్ ఎంతవరకైతే కంప్లీట్ చేశారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కూడా ఇంటర్వ్యూ లొకేషన్‌కి తీసుకొని వెళ్ళండి. అలాగే ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ ఈ రెండిట్లో ఏదో ఒక డాక్యుమెంట్ దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి. అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇదొచ్చేసి బయోకాన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ విర్కో బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 25th అలాగే 26th 2 డేస్ పాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వచ్చేసి డీటెయిల్స్ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి మీకు ఇచ్చే డెసిగ్నేషన్ వచ్చేసి పోస్ట్స్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్‌నైతే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ కూడా హైదరాబాద్‌లోనే కండక్ట్ అయితే చేస్తున్నారు. రీసెంట్‌గా పాస్ ఔట్ అంటే 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. 30 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ.
ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ఇక్కడ చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్, ప్యాకింగ్, ఇంజినీరింగ్, క్యూసీ, మైక్రోబయాలజీ. ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళిన టైంలో. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు సార్. సో, మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వకండి. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మీకు మార్నింగ్ 9:00 నుంచి 11:00 వరకు అయితే రెజ్యూమ్స్ తీసుకోవడం జరుగుతుంది. 25th, 26th ఈ 2 డేస్ పాటు కండక్ట్ చేస్తున్నారు. ఫ్రైడే, సాటర్డే రోజు. లొకేషన్ వచ్చేసి విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నంబర్ 172 పార్ట్ గాగిలపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీకి పక్కనే ఈ కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. మీరు లొకేషన్ కావాలి అనుకుంటే గూగుల్ మ్యాప్‌లో విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సెర్చ్ చేశారంటే దానికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు లొకేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను ఈ కంపెనీకి సంబంధించిన లొకేషన్ కూడా మీకు పెడతాను లింక్. అక్కడి నుంచి మీరు ట్రేస్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ ప్రూఫ్ అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హెట్రో బయోఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి క్యూసీ, ప్రొడక్షన్, మైక్రోబయాలజీ, స్టోర్, అలాగే మెయింటెనెన్స్ ఈ 6 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. సారీ 5 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. 26th జూలై రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదొచ్చేసి జడ్చర్ల లొకేషన్‌లో కంపెనీ ఉంటుంది. ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. 26th రోజు మార్నింగ్ 9:00 నుంచి 4:00 వరకి కండక్ట్ చేస్తున్నారు. హెట్రో బయోఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ వచ్చేసి పోలేపల్లి అనే లొకేషన్‌లో విలేజ్ దగ్గర ఉంది. జడ్చర్ల మండల్, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ ఈ లొకేషన్‌లో కంపెనీ లొకేటెడ్ అయి ఉంది. ఇక్కడ మీరు ఇంటర్వ్యూకెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. వర్కింగ్ లొకేషన్ కూడా ఇదే లొకేషన్ ఫ్రెండ్స్. కంపెనీలోనే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయంటే మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే క్యూసీ, మైక్రోబయాలజీ, ఇంజినీరింగ్, వేర్‌హౌస్, ప్రొడక్షన్ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీటెక్, బీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే ఎంఎస్సీ ఇంకా బీఎస్సీలో లైఫ్ సైన్స్‌లో కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ గానీ, బీఎస్సీ కెమిస్ట్రీ గానీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే బీటెక్‌లో వచ్చేసి ఎవరైతే బయోటెక్ లేదా ట్రిపుల్ ఈ లేదా మెకానికల్ ఈ మూడింట్లో ఏ స్పెషలైజేషన్‌లో మీరు బీటెక్ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే బీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా కూడా అడుగుతున్నారు. బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. బీకామ్ వాళ్ళకొచ్చేసి ఏదైతే స్టోర్, వేర్‌హౌస్ అనే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో అయితే మీకు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఐటీఐ, డిప్లొమాకొచ్చేసి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటారు. అలాగే బీటెక్ వాళ్ళని కూడా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం జరుగుతుంది. బీఫార్మసీ, ఎంఎస్సీ, బీఎస్సీ ఉన్న వాళ్ళకొచ్చేసి మైక్రోబయాలజీ, క్యూసీ ఈ 2 డిపార్ట్మెంట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటారు. సో, మీకు ఏ డిపార్ట్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్‌ని చూస్ అయితే చేసుకోవచ్చు. ఓకే. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. సిప్లా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం 25th జూలై రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ. దీంట్లో వచ్చేసి అప్రెంటిస్‌షిప్ ట్రైనీ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే డిప్లొమా, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డిప్లొమాలో ఎవరైతే కెమికల్ అనే స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేశారో వాళ్ళని, అలాగే బీటెక్‌లో కూడా కెమికల్ అనే స్పెషలైజేషన్‌లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని మాత్రమే తీసుకుంటున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి బొమ్మసంద్ర, జిగాని లింక్ రోడ్, కృష్ణాపురం, జిగాని బెంగుళూరు అర్బన్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు వర్కింగ్ లొకేషన్ ఉంటుంది. ఇక్కడే బెంగుళూరులోనే మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే ఇక్కడ చూడండి. ఫ్రెషర్స్ ఫ్రమ్ 24, 25 అంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అంతకుముందు పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవట్లేదు. సో, చూసుకోండి.
ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా! ఇంటర్వ్యూకి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్. ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. జూలై 25థ్ రోజు కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:00 వరకి. ఏదైతే కంపెనీ లొకేషన్ ఉందో అదే లొకేషన్‌లో మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ప్లాంట్‌లోనే. సో, అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఇప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేని క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళొచ్చేసి ఇక్కడ ఒక మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెయిల్ ఐడీకి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. మీకు నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే ఆ టైంలో ఇన్ఫార్మ్ అయితే చేయడం జరుగుతుంది. hrdbms@cipla.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. ఓకే. ఈ కంపెనీకి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే నాకు కామెంట్‌లో అడగండి. వాళ్ళకి నేను ఈ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇదొచ్చేసి ఈ సిప్లా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియో కూడా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.